గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంథింగ్ న్యూ. ఏంటి 2 రోజుల నుంచి తెగ భక్తి వచ్చేసింది, దేవుని దగ్గర చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎవ్రీడే నేను పూజ చేస్తాను. ఇన్ని రోజులు డాక్యుమెంట్ చేయలేకపోయాను బికాస్ ఇది నాకు చాలా కొత్త అలవాటు అవ్వలేదు ఇంకా. సో చాలా చాలా మిస్ అవుతున్నాను నేను డాక్యుమెంట్ చేయడానికి. సో అదేంటంటే ఐ స్టిల్ డిడ్ంట్ గెట్ ద హ్యాంగ్ ఆఫ్ ఇట్. సో సో నౌ కొంచెం కొంచెం ఎవ్రీడే నేను కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. సో దానివల్ల నేను యూనో ఇప్పుడు స్టార్ట్ చేశాను ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ చేయడం. ఓకే, సో పూజ చేసేసి నేను యాక్చువల్లీ టెంపుల్కి వెళ్తున్నాను, శివాలయానికి. చాలా రోజులైంది, ఒకసారి టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఓకే, పూజ చేసి లెట్స్ గో. చూసారా పవర్ కట్? రోజుకి ఎన్నిసార్లు పవర్ కట్ చేస్తున్నారో, ఎన్నిసార్లు. బాబోయ్, ఇలా అయితే ఎలా ఉంటాం వేడికి. ఇవాళ డే కూడా చాలా డల్గా వెళ్ళింది. గుడి నుంచి నేను ఇంటికి వచ్చేసిన తర్వాత వంటది చేశాను, క్రాబ్ కర్రీ చేశాను, చాలా బాగా వచ్చింది. రెసిపీ పెడదాం అనుకున్నాను కానీ మార్నింగ్ నుంచి చాలా ఎందుకు ఎగ్జాషన్ ఫీల్ అవుతున్నాను. చాలా టయర్డ్గా ఉంది, చాలా మెంటల్ స్ట్రెస్ అన్నీ కలిపి అసలు ఓపిక అనేదే లేదు. అసలు కదలడానికి కూడా ఓపిక లేని. ఎలాగో మరి వంట అయితే ఫినిష్ చేసేసి తినేసాం, అన్నీ క్లీన్ అన్నీ అయిపోయి షించు పడుకోబెట్టాను. ఈవినింగ్ స్నాక్ పప్పాయ అవన్నీ తిన్నాం. ఇంట్లో ఉంటే అసలు ఏం తోచదు, ఏం చేయాలో అర్థం కాదు. చాలా టీవీ ఒకటి లేదు కదా, చాలా బోర్ కొడుతుంది. సో యూట్యూబ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇలాంటి అన్ని వీడియోస్ అన్నీ మధ్యాహ్నం అంతా చూసాను. కొంత గొప్ప నేర్చుకున్నాను, అవన్నీ అమలు చేయాలని కూడా డిసైడ్ అయ్యాను. బట్ యునో ఇట్స్ సో బోరింగ్ ఎవ్రీ డే. సో ఇవాళ అసలు బయటికి వెళ్ళే ప్లాన్ లేదు, ఎందుకంటే చాలా వేడిగా ఉంది. అమ్మకు కూడా ఎగ్జామ్ ఉంది, తను కూడా అవైలబుల్గా లేదు ఇవాళ. చాలా వేడిగా కూడా ఉంది, అసలు బయటికి రాలేకపోతున్నాం. నైట్కి ఏమి కుక్ చేయలేదు ఇంకా. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. సింపుల్గా టిఫిన్ ఏమైనా తెచ్చుకుందామా. ఇవాళ నేను రుబ్బు కూడా పెట్టలేదు, మొత్తం బ్యాటర్ అంతా ఫినిష్ అయిపోయింది. సో ఏమైనా లైట్గా దోశ ఇడ్లీ తెప్పించుకుందామా అని ఆలోచిస్తున్నాను. బెనర్జీ గారికి ఇడ్లీ దోశ అంటేనే ఇంకా స్టార్ట్ చేస్తారు, నీకు ఇది ఎప్పుడు ఏం ప్రిపేర్ చేయో ఇచ్చాయో, నాకు టిఫిన్లు పెట్టి చంపేస్తున్నావు. ఆయనకు అస్సలు నైట్ టైం టిఫిన్ ఇస్తే అస్సలు నచ్చదు. ఏదో సోమవారం ఒక్కరోజు అడ్జస్ట్ అవుతారు, మిగతా అన్ని రోజులు అడ్జస్ట్ చేయమంటే ఆయన అస్సలు అడ్జస్ట్ అవ్వదు. సో ఆయన కోసం ఇక్కడ బెంగాలీ కుజిన్ క్లౌడ్ కిచెన్ ఉందన్నమాట పిఎంపాలెంలో. సో మోనిషాస్ కిచెన్ అని. సో అక్కడ నుంచి ఏమైనా లుచి చికెన్ కర్రీ, లుచి చికెన్ కర్రీ అంటే హోమ్ మేడ్, చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా చేస్తారు చాలా. సో ఫిష్ ఏమైనా తింటారేమో అడిగేసి ఆర్డర్ పెడతాను అంతే. ఇవాళ షించు మళ్ళీ ఇవాళ స్టార్ట్ చేసింది, బయటకు వెళ్దాం అంటే. దాని పాప ఇంట్లో ఎంతకన్నా నా ఫేస్ ఆయన ఫేస్ చూసుకుంటూ ఉంటుంది, తనకు కూడా బోరింగ్ ఉంటుంది కదా. ఎంతకన్నా అదే టీవీ, దానికి టైం పాస్ అవ్వట్లేదు. నేను ఎంత ఆడినా ఎవ్రీడే తనకు కూడా ఏదో బోరింగ్గా ఉంది. సో ఇవాళ అయితే బయటికి వెళ్ళదలుచుకోలేదు, ఈ వేడి భరించలేకపోతున్నాం బేసికలీ. సో నిన్న బాగా ఆడింది కదా, ఇవాళ రెస్ట్. రేపు ఏదైనా ప్లాన్ చేస్తాను, బయటికి వెళ్ళే ప్లాన్ ఏదైనా చెయ్యాలి. సో అందరూ నా వీడియోస్ నచ్చుతున్నాయా మీకు? చూస్తున్నారా పూర్తిగా? సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మిగతా అందరి వ్లాగ్స్ సపోర్ట్ చేసినట్టే నా వ్లాగ్ని కూడా సపోర్ట్ చేయండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ యువర్ వ్యూస్, కమెంట్స్ చేయండి. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ పంపించండి. ఐ వాంట్ టు లిటరలీ లెర్న్ ఫ్రమ్ యువర్ ఫీడ్బ్యాక్.
వాంట్ టు ఇంప్రూవైజ్ ఫ్రమ్ యూర్ ఫీడ్బ్యాక్. సో ఇది నాకు ఫస్ట్ టైం, ఈవెన్ దో ఐఎమ్ డూయింగ్ ఇట్, చాలా కష్టపడుతున్నాను చేయడానికి, బికాస్ దిస్ ఇస్ ఆల్ న్యూ టు మీ. నేను అంతా సోషల్ మీడియాలో ఎప్పుడూ లేను. సో ఇదంతా నాకు చాలా కొత్త. అంత చాలా ఫ్రమ్ స్క్రాచ్ నేర్చుకుంటున్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. అండ్ స్టిల్ ఐ నో ఐ స్టిల్ హ్యావ్ లాట్ టు ఇంప్రూవ్. చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఐఎమ్ ట్రయింగ్ వన్ ఎట్ అ టైం. నాకు కొంచెం టైం తక్కువ, ఓపిక తక్కువ. రోజంతా పనిచేసి షించువన్కి తిరిగేసరికి నాకు అన్నీ అయిపోతాయి. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో ఇంతవరకు మీ సపోర్ట్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్.